హాయ్ ఎవ్రీవన్. ఈరోజు నేను రిసెప్షన్కి అటెండ్ అవుతున్నాను. సో మీకోసం పార్టీ వేర్ హాఫ్ శారీని అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. సో ఈ లుక్కి నేను హీట్లెస్ కర్ల్స్ అయితే చేసేసుకున్నాను. అసలు ఎంత బాగా వచ్చాయి కర్ల్స్. ఎప్పుడైనా ఫ్రీ ఉన్నప్పుడు హీట్లెస్ కర్ల్స్ ఎలా చేసుకోవాలో నేనైతే ఒక వీడియో చేసి చూపించేస్తాను. నెక్స్ట్ మేకప్కి వచ్చేసరికి మాయిశ్చర్ సన్ స్క్రీన్ అయితే అప్లై చేసేసుకున్నాను. దాని తర్వాత కన్సీలర్, ఫౌండేషన్, కాంపాక్ట్ పౌడర్ అయితే పెట్టేసుకున్నాను. నా ఐబ్రోస్ చాలా లైట్గా ఉంటాయి. సో అందుకోసం అనేసి నేను ఐబ్రో పౌడర్ యూజ్ చేస్తాను. నా ఐబ్రోస్కి థ్రెడ్ చేయించగా ఒక 4 years అవుతుంది. ఎందుకంటే థ్రెడ్ చేయిస్తుంటే ఇంకా చాలా లైట్గా అయిపోతుంది. అందుకోసమని థ్రెడ్ చేయించడం మానేశాను. ఐబ్రో పౌడరే యూజ్ చేస్తున్నాను. సో పౌడర్ పెట్టిన తర్వాత మనకి కిందన ఐబ్రో షేప్ నీట్గా కనిపించడం కోసం కన్సీలర్ అయితే అప్లై చేసుకున్నాను. దానివల్ల చాలా నీట్గా కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ ల్యాష్ అయితే లిఫ్ట్ చేసేసుకొని మస్కారా కూడా అప్లై చేసేసుకున్నాను. కాజల్ కూడా అప్లై చేసేసుకున్నాను. ఈసారి కిందనే కాదు పైన కూడా పెట్టడం ట్రై చేశాను. కొంచెం కష్టంగా అనిపించింది. నాకు ఐ నుండి వాటర్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఐ ప్యాలెట్ తీసుకొని బ్లాక్ అయితే అప్లై చేసుకున్నాను. తర్వాత నా స్కర్ట్కి ఉన్న కలర్స్ 2 కలర్స్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని పెట్టుకున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది ఐ మేకప్ అయితే. నెక్స్ట్ లిప్ లైనర్ తీసుకొని లిప్స్కి అయితే అవుటర్ లైన్ ఇచ్చేసుకున్నాను. నెక్స్ట్ లిప్స్టిక్ అయితే అప్లై చేసేసుకున్నాను. చెప్పాను కదా ఇది నా ఫేవరెట్ షేడ్ అనేసి. ఈరోజు కూడా అదే యూజ్ చేశాను. నెక్ పీస్ వచ్చి ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇదైతే చాలా వాటి మీదకి పేరప్ చేశాను. చాలా బాగుంటుంది. ఈ డ్రెస్కి కూడా కరెక్ట్గా సెట్ అయింది. ఇయర్ రింగ్స్ అండ్ నెక్ పీస్ అయితే. ఎక్స్టెన్షన్ పెడదామని తీసాను. కానీ నాకు ఎక్స్టెన్షన్ కన్నా నా రియల్ హెయిర్ చాలా నచ్చింది. ఇంకా మళ్ళీ చాలా హెవీగా అనిపిస్తుందేమో అనేసి పెట్టలేదు. ఈ హెయిర్ యాక్సెసరీస్ నాకు చాలా నచ్చాయి. అందుకనేసి తీసుకున్నాను. ఈ డ్రెస్కి కూడా సెట్ అవుతాయి అనేసి. కానీ పెడుతుంటే అవి అయితే స్టిక్ కాలేదు, బయటికి వచ్చేస్తుంది. సో అందుకనేసి నేను ఇంకేం పెట్టలేదు. హెయిర్ నార్మల్గానే వదిలేసాను. ఇంకా ఇలానే సెట్ అయింది కదా అనేసి దాన్ని అయితే ఏం చేయాలనుకోలేదు. కర్ల్స్ బాగున్నాయి కదా అనేసి అలానే వదిలేసాను. బ్రేస్లెట్ విత్ రింగ్ వచ్చింది. ఇది ఈ డ్రెస్కి చాలా బాగా సెట్ అయింది. నెక్స్ట్ రైట్ హ్యాండ్కి కూడా ఒక రింగ్ అయితే పెట్టేసుకొని నా హ్యాండ్స్ని అయితే హైలైట్ చేసుకున్నాను. నెక్స్ట్ చెప్పల్స్ అయితే ఇవి యాడ్ చేసేసుకున్నాను. ఇంకా ఒక చిన్న క్లచ్ కూడా యాడ్ చేసుకున్నాను లుక్కి. ఫైనల్గా లుక్ అయితే ఇలా వచ్చేసింది. నాకైతే చాలా బాగా అనిపించింది. నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేసేసుకోండి.